ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పబోతున్నాను. మీరు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే లక్షల్లో మీ డబ్బు ఆదా అవుతుంది, మీ ఫ్యామిలీకి మంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది. టాపిక్ లో వెళ్లే ముందు నా ల్యాప్టాప్ స్క్రీన్ ని మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ 2 ట్యాబ్లు ఉన్నాయి. ఒక ట్యాబ్ లో 1718 రూపీస్ అని ప్రీమియం చూపిస్తుంది, ఇంకో ట్యాబ్ లో 3650 రూపీస్ చూపిస్తుంది. ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ గురించి. ఈ 2 ట్యాబ్ లో ఉన్న డీటెయిల్స్ ఒక వ్యక్తిది. సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీ, సేమ్ వ్యక్తి, సేమ్ ఏజ్, 27 సంవత్సరాల కవరేజ్, 2 కోట్ల రూపాయల లైఫ్ కవర్ అమౌంట్ ఇక్కడ ఉంది. అన్ని డీటెయిల్స్ ఒకే వ్యక్తి గురించి. సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ని వేరే వేరే ట్యాబ్ లో మనం చూస్తున్నాం అంతే. ఈ 2 ట్యాబ్ లోను సేమ్ పాలసీ, సేమ్ డీటెయిల్స్, సేమ్ కవరేజ్ కూడా. 1700 రూపీస్ కట్టినా, 3600 రూపీస్ కట్టినా దొరికే కవరేజ్ సేమ్. వాళ్ళ ఫ్యామిలీకి ఈ వ్యక్తి చనిపోతే దొరికేది 2 కోట్లే, 2.5 కోట్లో 3 కోట్లో కాదు. ఎక్కువ కట్టాడు, ఎక్కువ కవరేజ్, అలా దొరకదు. అయినా కూడా 1932 రూపీస్ డిఫరెన్స్ ఎందుకుంది? ఇదేదో టెక్నికల్ గ్లిచ్చా, ఏదో ప్రాబ్లమా? లేదండి, ఇది ప్రతి ఒక్క వ్యక్తి చూస్ చేసుకుంటున్న రాంగ్ ఆప్షన్. ఈ ఒక్క తప్పు వల్ల లక్షల రూపాయలు ఎక్కువ పే చేస్తూ ఉన్నారు. జస్ట్ క్యాల్కులేట్ చేసి చూడండి. 1932 రూపీస్ ఇంటూ 12 అంటే ప్రతి నెల కడుతున్నారు, 27 సంవత్సరాలకు కడుతున్నారు. లెక్క చేసి చూడండి. 1932 ఇంటూ 12 అంటే ఒక సంవత్సరానికి 23,000 ఎక్స్ట్రా ఇంటూ 27 ఇయర్స్, 6,25,000 రూపాయలు ఎక్స్ట్రా మీరు కడుతున్నారు. ఆ డబ్బు మీకు సేవ్ అవుతుంది. ఈ ఒక్క తప్పుని వేలాది మంది భారతీయులు చేస్తున్నారు, లక్షల్లో కోల్పోతూ ఉన్నారు. అలా అవ్వకూడదంటే ఈ వీడియోని పూర్తిగా మీరు చూడాలి. అలా మీరు చేసినట్లయితే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ దగ్గర ఎక్కువ డబ్బును లాగేయడానికి ఎలా డిజైన్ చేయబడింది, ఆ వలలోకి మీరు చిక్కుకోకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి, మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ని ఎలా మనం ఎంచుకోవాలి, ఎలాంటి రైడర్స్ ని మనం ఎంచుకుంటే మా ఫ్యామిలీకు ప్రాపర్ ప్రొటెక్షన్ దొరుకుతుంది, నాకు ప్రాపర్ ప్రొటెక్షన్ దొరుకుతుంది, ఎలాంటి రైడర్స్ ఎంచుకుంటే నా పాకెట్ మొత్తం ఖాళీ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్గా మీరు తెలుసుకుంటారు. అందుకేనండి ఇది నా రిక్వెస్ట్. ఈ వీడియోని వేరే యూట్యూబ్ వీడియోలా ట్రీట్ చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. మీ ఫ్యామిలీకి మంచి ప్రొటెక్షన్ని అందించడానికి చాలా పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీకు అందిస్తుంది. ఏ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి అనే జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇన్సూరెన్స్ గురించి ఒక ప్రాపర్ క్లారిటీ, ఒక స్ట్రెంగ్త్ మీకు దొరుకుతుంది. అందుకే వీడియో తప్పకుండా పూర్తి చూస్తారనే నమ్మకంతో వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నా. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా కొనుగోలు చేయాలి అనే విషయం తెలుసుకునే ముందు, టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం, ఎవరు ఖచ్చితంగా కొనుగోలు చేయాలి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ యొక్క సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ వేరే వేరేలా ఉంటుంది. దాని గురించి కొన్ని కేటగిరీస్ లిస్ట్ అవుట్ చేస్తాను. ఈ సిచ్యువేషన్ మీ లైఫ్ లో కూడా ఉంది అన్నట్లయితే మీరు తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. కేటగిరీ 1 అండి, మీరే సోల్ బ్రెడ్ విన్నర్. అంటే మీ సంపాదన పైన మీ ఎంటైర్ ఫ్యామిలీ డిపెండెంట్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ వైఫ్ పనికి వెళ్ళట్లేదు, మీ జీతం మీద డిపెండెంట్ గా ఉంది. మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఎడ్యుకేషన్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మీ మీద డిపెండెంట్ అయి ఉన్నారు. మీ రిటైర్డ్ పేరెంట్స్, వాళ్ళు ఈ ఏజ్ లో సంపాదించలేరు. అలాంటప్పుడు మీరు జస్ట్ బ్రెడ్ విన్నర్ కాదండి, మీరే ఫినాన్షియల్ ఆక్సిజన్. మీ శాలరీ లేకపోతే పరిస్థితి ఏంటి? మీకేదో ప్రాబ్లం అయిందండి, మీరు లేరు ఇప్పుడు, మీ ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? మీరు లేకపోయే నెక్స్ట్ డే శాలరీ స్టాప్ అవుతుంది, ఈఎంఐ స్టాప్ అవుతుందా? రెంట్ కట్టాలి కదా, అది స్టాప్ అవుతుందా? పిల్లల ఎడ్యుకేషన్ గురించి స్కూల్ ఫీజు కట్టాలి, అది స్టాప్ అవ్వదు. అమ్మ నాన్నల మెడిసిన్, ఇంటికి కావాల్సిన రాషన్, ఇవన్నీ స్టాప్ అవ్వదు. మీ శాలరీ పైన మొత్తం ఫ్యామిలీ డిపెండెంట్ గా ఉంది అన్నట్లయితే ఈ ఎగ్జాంపుల్ లో టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది ఒక ఆప్షన్ కాదు, ఖచ్చితంగా కావాలి. 2 కోట్ల రూపాయల టర్మ్ కవరేజ్ ఉందనుకోండి, మీరు లేకపోయేసరికి బీమా సంస్థ ఆ అమౌంట్ ని మీ ఫ్యామిలీకి ఇస్తుంది. మీ ఫ్యామిలీ ఫ్యూచర్ సేఫ్ అవ్వచ్చు. అంటే ఎడ్యుకేషన్ అవుతుంది, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎలాగో మేనేజ్ చేయొచ్చు, పిల్లలు ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఎర్న్ చేయడానికి రెడీ అవుతారు కదా, ఆ టైం వరకు ఈ 2 కోట్ల రూపాయలు హెల్ప్ అవుతుంది. కేటగిరీ నెంబర్ 2, మీరు ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తున్నారు, చాలా యంగ్ ఏజ్ లో ఉన్నారు, అలాంటప్పుడు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి. ఈ ఎగ్జాంపుల్ లో ఒక వ్యక్తి ఏజ్ 25 ఇయర్స్, ఇంకా బ్యాచిలర్, సింగిల్, పెళ్లి కాలేదు, ఇప్పుడే జాబ్ కి చేరుకున్నాను, నా మీద ఎవరు డిపెండెంట్ గా లేదు, మా నాన్న ఎర్న్ చేస్తున్నారు, ఎలాగో ప్లాన్ చేస్తున్నారు, ఇంటి ఖర్చులు ఎలాగో గడిచిపోతుంది, నా మీద ఎలాంటి బరువు లేదు, నేనెందుకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, నాకు అలాంటి కమిట్మెంట్ ఏం లేవు కదా. అది రాంగ్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎలాంటి జబ్బులు లేవు, ఎలాంటి ప్రెషర్ లేదు, లైఫ్ స్టైల్ డిసీజ్ లేదు, డయాబెటీస్ లేదు, బీపీ లేదు, కొలెస్ట్రాల్ ఇష్యూ కూడా లేదు, మీరు చాలా హెల్దీగా ఉన్నారు. అలాంటప్పుడు మీరు కట్టాల్సిన ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది. మీ ఏజ్ చిన్నది కదా, అందుకే ప్రీమియం తక్కువ ఉంటుంది. ఇప్పుడు 25 ఇయర్స్
ఉన్న ఒక వ్యక్తి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కట్టాల్సిన ప్రీమియం ఒక 1000 రూపీస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే ఒక 10 years తర్వాత పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ గుర్తుకొచ్చింది, నేను లేకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అప్పుడు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి అని వెళితే 35 years ఏజ్ కదా, అలాంటప్పుడు మేబీ ఒక 2000 2500 ఎవ్రీ మంత్ మీరు కట్టాలి. ఇక్కడ 25 yearsకి 1000 1200, ఇక్కడ డబుల్ కన్నా ఎక్కువ. అందుకేనండి మీ ఏజ్ చిన్నదున్నప్పుడు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లయితే ఆ ప్రీమియం మీరు ఎంత ఏజ్కి స్టార్ట్ చేస్తారో, మీరు ఎంత కాల వ్యవధికి ఇన్సూరెన్స్ తీసుకుంటారో మొత్తం టర్ము అదే ఇన్సూరెన్స్ ప్రీమియము లాక్ అవుతుంది. 1200 ఉంటే 1200 లాక్ అయిపోతుంది. అదే మీరు 35-40 years ఉన్నప్పుడు డబుల్ ట్రిపుల్ కూడా అవ్వచ్చు. ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, బ్యాడ్ లక్ ఎవరికి కూడా ఇలా అవ్వకూడదు, మీకు ఒక ప్రాణాంతకరమైన జబ్బు వచ్చింది, అలాంటప్పుడు ఇన్సూరెన్సే ఇవ్వరు. అప్పుడేం చేస్తారు? మీరు అన్ఇన్సూరబుల్, మీరు 5000 కడతాను ప్రతి నెలకి అన్నా కూడా పాలసీ ఇవ్వరు. అప్పుడేం చేస్తారు? అందుకేనండి ఫార్వర్డ్ థింకింగ్ ఉండాలి. ఒకవేళ సిచ్యువేషన్ నాకు అనుకూలకరంగా లేకపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండొచ్చు అనేది మీరు అనలైజ్ చేసి చాలా తక్కువ అమౌంట్కే ప్రీమియం ఉన్నప్పుడు కవరేజ్ని పొందండి, మిమ్మల్ని మీరు కవర్ చేసుకోండి. కేటగిరీ నెంబర్ 3, మీరు చాలా అప్పు చేశారు, హోమ్ లోన్ తీసుకున్నారు, బిజినెస్ బిల్డ్ చేయడానికి బిజినెస్ లోన్ తీసుకున్నారు, దానిపైన మీరు ఇంట్రెస్ట్ కడుతున్నారు. 30 yearsకి హోమ్ లోన్ తీసుకున్నాను, 1 crore rupees అవుట్ స్టాండింగ్ ఉంది, నేను ప్రతి మంత్ 40,000 50,000 ఇలా ఈఎంఐ కడుతున్నాను. అలాంటప్పుడు మీరు లేకపోతే పరిస్థితి ఏంటి? అలాంటప్పుడు మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా ఇంపార్టెంట్. మీరు గనక ప్రాపర్ కవరేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ చేయలేదనుకోండి, మీ అసెట్ ఏదైతే మీరు ఇంటి గురించి లోన్ తీసుకున్నారో ఆ ప్రాపర్టీని బ్యాంక్ సీజ్ చేస్తుంది, తీసేసుకుంటుంది. అలాంటప్పుడు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. మీరు లేరు, మీరు కష్టపడి కొనుగోలు చేసిన అసెట్ లేదు, దానిపైన ఆ అసెట్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్. ఎలా అవుతుంది ఇవన్నీ? ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం అండి, ఒకవేళ మీకు ఎలాంటి కవరేజ్ లేదనుకోండి, మీరు బ్యాంక్కి లోన్కి వెళ్తారు, నాకు ఒక లోన్ కావాలి అని. బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది, కానీ ఆ లోన్తో పాటు మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి అని బండిల్ చేసి ఇస్తుంది. 50 lakh లోన్ కావాలి మీకు, ఎలిజిబుల్ మీరు, అయినా కూడా కవరేజ్ లేకపోతే 3 lakh rupees ఇన్సూరెన్స్ తీసుకోండి అంటారు. సో 50 lakh లోను, 3 lakh rupees ఇన్సూరెన్స్ ప్రోడక్టు, ఇవి రెండూ కలిపి 53 lakh లోన్కి మీరు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. మీరు 20 సంవత్సరాలకి లోన్ తీసుకున్నారనుకోండి, ఆ 50 లక్షలకు 20 సంవత్సరాలు ఇంట్రెస్ట్ కట్టాలి. ఆ 3 lakh ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, దానికి కూడా ఎక్స్ట్రాగా మీరు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. బ్యాంకులు ఎలాంటి రీజన్స్ ఇచ్చినా, ఎంత కన్విన్స్ చేసినా ఇలాంటి ప్రోడక్ట్కి అస్సలు ఒప్పుకోకండి. ఎందుకంటే మీకు లీగల్గా ఆల్రెడీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందనుకోండి, అది సఫిషియంట్ అనిపిస్తే ఇలాంటి బండల్డ్ ఇన్సూరెన్స్ని మీరు అవుట్ రైట్ రిజెక్ట్ చేయొచ్చు. బ్యాంకులు ఫోర్స్ చేయడానికి అవకాశం లేదు, మీరు కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అందుకే ఇన్సూరెన్స్ సెపరేటు, లోన్ సెపరేటు, ఇవి రెండు ఎప్పుడు కూడా కలపకండి. ఇప్పుడు మనం ఒక టర్మ్ ఇన్సూరెన్స్ని కరెక్ట్గా ఎలాంటి మిస్టేక్ లేకుండా ఎలా బై చేయాలి, ఆ ప్రాసెస్ ఎలా ఉండాలి, దాని గురించి తెలుసుకుందాం. అందుకే పాలసీ బజార్ ఉందండి. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ ఇచ్చేసి సైడ్ బై సైడ్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రోడక్ట్లను కంపేర్ చేయొచ్చు. 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. మీకు ప్రతి ఇన్సూరెన్స్లో ఉండే ఫీచర్స్ ఏంటి, ఎంత ఛార్జ్ చేస్తారు, ఎన్ని సంవత్సరాలు కవరేజ్ ఉంటుంది, కండిషన్స్ ఏంటి, ఇవన్నీ ఉంటుంది. కంపేర్ చేసి మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు కొన్ని రూల్స్లు ఉన్నాయి టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు, ఇది నాకు సూట్ అవుతుంది అని ఫిక్స్ అవ్వడానికి కొన్ని రూల్స్. ఇవి నాన్ నెగోషియబుల్, అంటే ఇదొక్కటి అడ్జస్ట్ చేసుకుందాము, ఇదొక్కటి లేకపోయినా ఓకే, నో, ఈ రూల్స్ మీరు తప్పనిసరిగా పాటించాల్సిందే. రూల్ నెంబర్ 1, అక్యురసీ ఈజ్ ద కింగ్ అండి. ఏంటి అక్యురసీ? మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నంబరు, ఇవన్నీ ఆధార్ కార్డులో ఒకలాగా, పాన్ కార్డులో ఒకలాగా. ఆధార్ కార్డులో ఇనిషియల్ ఉంది, ఇక్కడ ఇనిషియల్ లేదు. ఆధార్ కార్డులో ఫుల్ నేము, పాన్ కార్డులో అలా లేదు, షార్ట్ కట్ ఏదో ఒకటి ఉంది. ఇలా ఉండకూడదు, ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు. మీరు దాన్ని రెక్టిఫై చేయించుకోవాలి. అన్ని చోట ఒకేలా ఉండాలి. మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఇస్తారో ఆ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, 20 సంవత్సరాల తర్వాత ప్రాబ్లం అయింది, ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ వేరే ఉంది, పాన్ కార్డులో వేరే ఉంది, జస్ట్ ఒక 1 నంబర్ డిఫరెన్స్ ఉంది. అలాంటప్పుడు కంపెనీ క్లెయిమ్ ఇస్తుందా? దురదృష్టవశాత్తు మీకు ఏదో ప్రాబ్లం అయింది, మీరు లేరు, మీ ఫ్యామిలీ వాళ్ళు వెళ్తారు, చూడండి ఇది డెత్ సర్టిఫికేటు, ఈ పాలసీ తీసుకున్నాడు నా కొడుకు, మీ నాన్నగారు వెళ్తారు 20 సంవత్సరాల తర్వాత.
అప్పుడు బీమా సంస్థ ఏం చెప్తుంది? డాక్యుమెంట్ కరెక్ట్గా లేదు, ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్, మేము క్లెయిమ్ ఇవ్వము అంటారు. ఏం చేయాలి అప్పుడు? అందుకేనండి ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకోండి. కంపెనీలకు 1% కూడా రిజెక్ట్ చేయడానికి అవకాశాన్ని ఇవ్వకూడదు. ప్రాపర్గా క్లెయిమ్ అయిపోవాలి. దానికి కావాల్సిన ప్రిపరేషన్ చాలా రెస్పాన్సిబుల్గా మీరు చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీ ఫ్యామిలీ యొక్క భవిష్యత్తు క్వశ్చన్. ఇప్పుడు రూల్ నెంబర్ 2, మీ ఇన్కమ్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి. దాంట్లో ఎలాంటి దాచడం ఉండకూడదు. నాకు ఎక్కువ కవరేజ్ కావాలి, ఎక్కువ ఇన్కమ్ చెప్పేస్తా, నో, అది రాంగ్. ఎప్పుడు చేయకండి. మీకు సంవత్సరానికి 10 లక్షలు వస్తూ ఉంటే ఆ 10 లక్షలోనే డిక్లేర్ చేయండి. సంవత్సరానికి 20 లక్షలు అంటే దాన్నే డిక్లేర్ చేయండి. ఒకవేళ నేను ఎక్స్ట్రా చెప్పేశానండి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీ ఐటీఆర్ డీటెయిల్స్ మీరు ఇవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లాస్ట్ 3 ఇయర్స్ మీరు ఫైల్ చేసి ఉంటే దాన్ని ఇమ్మని అడుగుతారు. అది లేకపోతే పాలసీ ఇష్యూ చేయరు. మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేస్తారు, శాలరీ స్లిప్ అడుగుతారు. దీంట్లో వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఏదైనా డిఫరెన్స్ వచ్చిందనుకోండి, మీకు పాలసీ ఇవ్వరు. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పేశారు, ఫేక్ స్లిప్పులు ఇచ్చేశారు, శాలరీ స్లిప్, మీకు పాలసీ దొరికింది. 5 సంవత్సరాలు అయిపోయింది. దాని తర్వాత ఏదో స్క్రూటినీ వచ్చింది, మీకు అంత ఇన్కమ్ లేదు అని వాళ్ళకి తెలిసిపోతే, ఆల్రెడీ 5 సంవత్సరాలు మీరు ప్రీమియం కట్టారు, అయినా కూడా ఎగ్జిస్టింగ్ పాలసీని క్యాన్సిల్ చేసేస్తారు. మీకు ఉండాల్సిన కవరేజ్ ఉండదు. అలానే కొన్ని కంపెనీలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తాయి. అంటే మీరు ఒక 1 crore 2 crore కవరేజ్ అడిగినట్లయితే దానికి తగ్గట్టుగా ఒక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి అని అడుగుతారు. అది లేకపోతే మీకు పాలసీ ఇవ్వరు. సో దాని గురించే క్వాలిఫికేషన్ని ప్రాపర్గా డిక్లేర్ చేయండి. మీకు ఎంతైతే సూటబుల్ రేంజ్ ఉంటుందో దాంట్లో బెస్ట్ని మీరు ఎంచుకోండి. రూల్ నెంబర్ 3, ఎంత కవరేజ్ మనం తీసుకోవాలి? ఇది ఎంతో మందికి ఉండే ఒక క్వశ్చన్. దీనికి ప్రాపర్ క్లియర్ కట్ ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉండదు. ఆన్సర్ ఏంటంటే, ఎంతోమంది చెబుతారు మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో దాన్ని 10 రెట్లు మీరు తీసుకుంటే చాలు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజు. నేను 5 లక్షలు సంవత్సరానికి ఎర్న్ చేస్తున్నాను శాలరీ ద్వారా, శాలరీ తప్ప వేరే ఇన్కమ్ లేదు. 10 టైమ్స్ అంటే 50 లక్షలు. 50 లక్షలు ఒకవేళ 20 ఇయర్స్ తర్వాత మీరు లేకపోతే మీ ఫ్యామిలీకి అది కవరేజ్ సూట్ అవుతుందా? మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండగలదా? ఫ్యూచర్కి కావాల్సిన అన్ని నెసెసిటీస్ ఆ 50 లక్షలతో వాళ్ళు చేసుకోవచ్చా? అవ్వదు కదా. దాని గురించే నేనేం చెప్తానంటే 20 టైమ్స్ ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అండి, 20 రెట్లు. నేను సంవత్సరానికి 10 లక్షలు ఎర్న్ చేస్తూ ఉన్నాను అన్నట్లయితే 2 కోట్ల కవరేజ్ మినిమం మీకు ఉంటేనే సరిపోతుంది. మీ ఇన్కమ్ సంవత్సరానికి 15 లక్షలు అనుకోండి. అలాంటప్పుడు 20 రెట్లు అని మనం లెక్కించినట్లయితే 3 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీ ఫ్యామిలీకి సూటబుల్ నెసెసిటీ. అది లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు 20 రెట్ల యాన్యువల్ ఇన్కమ్? ఇన్ఫ్లేషన్ అండి. ఇప్పుడున్న 2 కోట్లు 25 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? దాని పర్చేసింగ్ పవర్ ఎంత? ద్రవ్యోల్బణం అనేది డబ్బు యొక్క పర్చేసింగ్ పవర్ని తగ్గిస్తూ వెళ్తుంది. సంవత్సరానికి మనం కంపేర్ చేసి చూసినట్లయితే 6 to 7% వరకు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అలా మనం లెక్కిస్తే ఇప్పుడున్న 2 కోట్లు 25 సంవత్సరాల తర్వాత 50 lakhs కూడా కాదు. పవర్ అన్నది అంత తగ్గిపోతుంది. దాని గురించే 20 రెట్లు ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ మీరు ప్లాన్ చేయాల్సిందే. మీరే అనలైజ్ చేసి చూడండి. ఎడ్యుకేషన్ కాస్ట్ ఎంత ఉంది, హెల్త్ కేర్ కాస్ట్ ఎంత ఉంది, లివింగ్ కాస్ట్ ఎంత ఉంది. మీరు లేకపోతే మీ తర్వాత 20 సంవత్సరాలు మీ ఫ్యామిలీకి కావాల్సిన ఫినాన్షియల్ నీడ్స్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్తో దొరకాలి. అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఫ్యూచర్ లాంగ్ టర్మ్ అని చూసుకున్నట్లయితే 20 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. అంత కవరేజ్ ఉండాల్సిందే. రూల్ నెంబర్ 4, ఏజ్. ఎంత ఏజ్ వరకు నేను టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవాలి? ఇప్పుడు నా ఏజ్ 30 ఇయర్స్ అండి, 35 ఇయర్స్ అండి. 70 ఇయర్స్ వరకు తీసుకోవాలా? 75, 80, కొన్నిసార్లు వెబ్సైట్లో చూపిస్తుంది 85 ఇయర్స్, 90 ఇయర్స్ అని చూపిస్తుంది. అన్ని సంవత్సరాల వరకు నేను కవరేజ్ తీసుకోవాలా? వద్దండి. ఎందుకంటే ఒక 60-65 ఇయర్స్ అనుకోండి, మీ రెస్పాన్సిబిలిటీ అన్నీ ముగిసిపోతుంది. పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయింది, వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయింది, ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ కదా. అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయిన తర్వాత కవరేజ్ని అంటే మీకు కావాలి అనుకున్నట్లయితే ఎలా పే చేస్తారు? ప్రీమియం ఎలా పే చేస్తారు? మీకు ఇన్కమ్ ఉండదు కదా. అందుకే 60 to 65 ఇయర్స్ మ్యాక్సిమం చాలండి. దానికన్నా ఎక్కువ కవరేజ్ వద్దు.
అలా మీరు ప్రాపర్గా రిటైర్మెంట్ గురించి కూడా ప్లాన్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఇది చెప్పకూడదు, సమ్టైమ్స్ చాలా హర్ట్ అవుతుంది, అయినా కూడా మీరు న్యూస్ ఆర్టికల్స్ చదివినట్లయితే, కొన్ని స్టోరీస్ విన్నట్లయితే 65-70 ఇయర్స్ తర్వాత కూడా ఒక పాలసీ రన్నింగ్లో ఉంది అనుకోండి, ఒక సీనియర్ సిటిజన్కి, వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళే అదోలా చూస్తారు. ఇదేదో ప్రాఫిటబుల్ ఆప్షన్గా ఉందే, మంచి పాలసీ రన్నింగ్లో ఉంది అని ఒక బ్యాడ్ థాట్ కూడా రావచ్చు. ఇప్పుడు 2 crore యొక్క పాలసీ రన్నింగ్లో ఉంటే ఆ 2 crore పొందాలి అంటే మీరు ఉండకూడదు కదా. సో అలాంటిది ఏదైనా ప్రాబ్లం జరిగినట్లయితే ఇన్సూరెన్స్ అమౌంట్ గురించి ఇది మీరు కూడా వినే ఉంటారు. అలా అవ్వకూడదు అనుకున్నట్లయితే 60 to 65 ఇయర్స్ ఆఫ్ కవరేజ్ ఎనఫ్ అండి. అందుకోసమేనండి ప్రాక్టికల్గా అనలైజ్ చేసి చూడండి, మీరు ఎన్ని సంవత్సరాల వరకు మీ ఫ్యామిలీ మీ పైన డిపెండెంట్గా ఉంటుంది, ఎన్ని సంవత్సరాల వరకు ఈ కవరేజ్ ఉంటే బెనిఫిషియల్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 70 ఏళ్ల వరకు ఈ కవరేజ్ ఉంటే బెనిఫిషియల్ అనిపిస్తే ఓకేనండి, అలానే ప్లాన్ చేసుకోండి. బట్ మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా కవరేజ్ కావాలి అనుకుంటారో అంత ప్రీమియం ఎక్స్ట్రా మీరు కట్టాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన ఇన్కమ్ మీ దగ్గర ఉంటుందా, ఎలా ఆ ఖర్చులని మీరు మేనేజ్ చేయగలుగుతారు, అది మీరు చూసుకోవాలి. ప్రాక్టికలీ 60 to 65 ఇయర్స్ ఈజ్ గుడ్. మీ కేసుకి తగ్గట్టుగా మీరు ఎన్ని సంవత్సరాల వరకు కవరేజ్ ఉండాలి మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చాలా కీలకమైన ఒక విషయాన్ని చెబుతానండి. ఎందుకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది? ఒకే వ్యక్తి, సేమ్ ఏజు, నాన్ స్మోకర్ కండిషన్ను 33 సంవత్సరాలకు 2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్కి అప్లై చేసినప్పుడు ఎందుకు ప్రీమియం హై ఉంటుంది? ఒకే కంపెనీ కూడా, కానీ ఒక చోట 1200 అని చూపిస్తే ఇంకో చోట 3200 అని చూపిస్తుంది. ఎందుకు ఇంత డిఫరెన్స్? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ప్రీమియం అన్నది ఎక్కువ ఎందుకు చూపిస్తుందంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనే ఒక ట్రాప్ గురించి. ఎంతోమంది ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్లా కన్ఫ్యూజ్ చేసుకుని ఈ తప్పుని చేస్తున్నారు. నేను ప్రీమియం కడతాను, నాకు ఏదైనా ప్రాబ్లం అయితే నా ఫ్యామిలీకి కోట్ల రూపాయల కవరేజ్ దొరుకుతుంది, ఇది టర్మ్ ఇన్సూరెన్స్ అండి. నేను ప్రీమియం కడుతున్నాను కదా, నాకేది అవ్వకపోతే 30 సంవత్సరాలకి కవరేజ్ తీసుకున్నాను, 30 సంవత్సరాల తర్వాత నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా, నాకేం బెనిఫిట్? ఇప్పుడు నేను కట్టిందంతా పోయింది కదా. అలాంటప్పుడు కంపెనీ ఒక ట్రాప్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది. ఏంటది? సార్, ఒక ఆప్షన్ ఉంది, ఇది మీకే బెనిఫిట్, రిటర్న్ ఆఫ్ ద ప్రీమియం అనేది ఎంచుకోండి, కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది, మీకేది అవ్వలేదనుకోండి, అప్పటిదాకా 30 సంవత్సరాలు మీరు ఎంతైతే ప్రీమియం కడతారో ఆ డబ్బు మొత్తం మీకు తిరిగి వస్తుంది అంటారు. దీనికి ఎంతోమంది ఒప్పుకుంటారు, అరే బెనిఫిట్ కదా, నాకేమీ అవ్వకపోతే నేను కట్టిన డబ్బు వాపస్ వస్తుంది కదా. ఇదే రాంగ్. ఎందుకో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండి, 2 కోట్ల లైఫ్ కవరు, 60 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఈ కంపెనీ గురించి మనం చెబుతున్నది జస్ట్ కోఇన్సిడెన్స్ అండి, ఇది ఒక రికమెండేషన్ కాదు, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కి ఈ కంపెనీ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో 1718 రూపీస్ పర్ మంత్ అండి ఈ కండిషన్స్కి 2 కోట్ల కవరేజ్ అంటే. కంటిన్యూ చేద్దాం. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అన్ని నిజాలే ఎంటర్ చేయాలండి, మీ యాన్యువల్ ఇన్కమ్, తర్వాత ఎడ్యుకేషన్, అవన్నీ క్లియర్గా ఇచ్చేయండి. తర్వాత ప్రొసీడ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ రిటర్న్ ఆఫ్ ప్రీమియం మనీ బ్యాక్ అనే ఒక ఆప్షన్ని చూపిస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రీమియం ఎంత? 1718 రూపీస్, 1718 రూపాయలు ప్రతి నెల మీరు కడితే చాలు. ఇక్కడ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని ఉంది కదా, ఇదేం చెప్తుందంటే మీరు ఇప్పుడు ఏజ్ 33 ఇయర్స్ అనుకోండి, 60 ఇయర్స్ వరకు కవరేజ్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ 27 ఇయర్స్ మీరు ప్రీమియం కడతారు కదా, ఆ 27 ఇయర్స్ మీరు చెల్లించిన ప్రీమియం మీకు తిరిగి వస్తుంది. ఎంత మీరు చెల్లించి ఉంటారు? 13,19,000 రూపాయలు. ఇంత అమౌంట్ మీకు తిరిగి వస్తుంది. ఎప్పుడు? 60 ఇయర్స్ తర్వాత మీకు ఏమీ అవ్వకపోతే ఆ అమౌంట్ మీకు తిరిగి వస్తుంది. సో స్విచ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే చూడండి, 3,650 3,650 రూపాయలు మీరు ప్రతి నెల కట్టాలి. ఈ స్కీమ్ మీకు కావాలి అనుకున్నట్లయితే, అంటే రిటర్న్ ఆఫ్ ద ప్రీమియం మీకు కావాలి అన్నట్లయితే మీరు ఇంత పే చేయాలి. ఈ ఆప్షన్ వద్దు మనకు. ఎందుకు నేను చెప్తా, ఇక్కడ ఎక్స్ కొట్టేయండి, వద్దు. అది వద్దు అనుకున్నట్లయితే 1718 రూపీస్ కట్టాలి. మనం చూసాం కదా, 3650 మైనస్ 1718 అంటే 1932 రూపాయలు ప్రతి నెల మీరు ఎక్స్ట్రా కడితే మీరు కట్టే ప్రీమియం మొత్తం మీకు తిరిగి వస్తుంది అని కదా. ఈ 1932 రూపీస్ ఉంది కదా, దాని యొక్క పవర్ని మనం చెక్ చేద్దాం. చూడండి, ఎస్ఐపి 1932 రూపీస్, 12% యావరేజ్ రిటర్న్స్ లాంగ్ టర్మ్లో మనకు దొరుకుతుంది అనుకున్నట్లయితే, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేది 27 సంవత్సరాలు, 27 ఇయర్స్.
చూడండి 1932 రూపీస్ ప్రతి నెల మీరు ప్యారలల్గా 17-18 రూపీస్ ప్రీమియం కట్టండి. ఆ రిటర్న్ ఆఫ్ ద ప్రీమియం వద్దు. ఎక్స్ట్రా ఏదైతే అడుగుతున్నారో అమౌంట్, ఆ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే లాంగ్ రన్లో మీరు పెట్టిన ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ 6,22,968 రూపాయలు. 27 ఇయర్స్లో టోటల్ కార్పస్ని 41 లక్ష రూపాయల కార్పస్ని బిల్డ్ చేసింది. మీకు వచ్చిన రిటర్న్స్ ఎంత? 35 లక్షలు. వాళ్ళు చెప్పింది ఎంత? మీరు ఎక్స్ట్రా కట్టాలి 1932 రూపీస్. దాని తర్వాత మీకు వచ్చేది 13 lakh రూపీస్. 13 lakhs ఎక్కడ? 42 lakhs, దాదాపు 42 lakhs ఎక్కడ? దీనికేనండి ఈ రిటర్న్ ఆఫ్ ద ప్రీమియం ట్రాప్. ఆ వలలో మీరు చిక్కుకోకండి, ఆ ఆప్షన్ వద్దు. ఇంకో ట్రాప్ ఉంది, ఇది లిమిటెడ్ పే వర్సెస్ రెగ్యులర్ పే. ఏంటి ఈ లిమిటెడ్ పే, రెగ్యులర్ పే? దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం. చూడండి, సేమ్ అదే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. 17-18 రూపీస్కి 2 crore కవరేజ్ అని చూపిస్తున్నారు కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ 2 ఆప్షన్ ఉంది, సేవ్ మనీ విత్ లిమిటెడ్ పే. ఏంటి ఆ లిమిటెడ్ పే అంటే, నేను తీసుకున్నది 27 సంవత్సరాల కవరేజ్, నేను ప్రతి నెల 1718 రూపీస్ కడతాను బాబు, ఇలా 27 సంవత్సరాలు కడతాను అనే ప్రామిస్ కింద నేను తీసుకుంటున్నాను ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని. ఆ కంపెనీ ఏం చెబుతుందంటే, అలా ఎందుకు పే చేస్తావు, నువ్వు ఒక నెలకి 3,621 రూపాయలు కడితే 10 సంవత్సరంలోనే నువ్వు 27 సంవత్సరం కట్టాలి కదా, అంత అమౌంట్ 10 ఇయర్స్లోనే క్లియర్ అయిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత నువ్వు 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఆ 2 కోట్ల కవరేజ్ అలానే ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ. చూడండి, 10 years into 12 months ఇక్కడ చూపిస్తూ ఉంది. మీరు 1.5 lakhs సేవ్ చేస్తారు లిమిటెడ్ పే ఎంచుకున్నట్లయితే అని. అది రాంగ్ అండి, దాన్ని ఎంచుకోకండి. ఎందుకు అన్నట్లయితే, 2 వ్యక్తులు ఉన్నారండి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఒక వ్యక్తి లిమిటెడ్ పే చేస్తాడు, అంటే 10 ఇయర్స్లోనే అన్ని క్లియర్ చేసేస్తాడు. ఇంకొక వ్యక్తి రెగ్యులర్ పే ఎంచుకుంటాడు. ఓకే, ఈ లిమిటెడ్ పే ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, 10 years కట్టేశాడు, 11th year చనిపోయాడు. 10 సంవత్సరంలో మొత్తం కట్టేశాడు, 11వ సంవత్సరం ఈ వ్యక్తి చనిపోయాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తి కూడా 10 సంవత్సరం రెగ్యులర్ పే కట్టాడు. రెగ్యులర్ పే ఎంత కట్టుండొచ్చు క్యాల్కులేట్ చేద్దాం. చూడండి, 1718 కదా, 1718 into 12 into 10 అంటే 2,06,000 రూపాయలు ఈ రెగ్యులర్ పే వ్యక్తి కట్టాడు. ఈ వ్యక్తి కట్టింది ఎంత? 5 లక్షల రూపాయలు. ఇప్పుడు 5 లక్షలు కట్టిన వ్యక్తికి కూడా 2 కోట్ల కవరేజ్, 2 లక్షలు కట్టిన వ్యక్తికి కూడా 2 కోట్ల కవరేజ్ దొరుకుతుంది. ఎందుకు ఊరికే ఎక్స్ట్రా పే చేస్తారు? టర్మ్ ఇన్సూరెన్స్ అనే పాలసీ ఉన్నదే నాకు ప్రాబ్లం అయితే నన్ను ప్రొటెక్ట్ చేయాలని. సో ఒక రేస్లా, ఒక రన్నింగ్ రేస్లా ఫీల్ అయ్యి మొత్తం త్వరగా కట్టేయాలి. మొత్తం త్వరగా కట్టేస్తే మీకు ఏదైనా ఎక్స్ట్రా కవరేజ్ దొరుకుతుందా? లేదే. అలాంటప్పుడు ఎందుకు? అందుకేనండి ఈ లిమిటెడ్ పే మరియు రెగ్యులర్ పే, ఈ ఆప్షన్లో లిమిటెడ్ పే మీకు డబ్బు సేవ్ చేస్తుంది, త్వరగా మీరు కట్టేస్తారు, 10 years తర్వాత మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఈ ట్రాప్కి, ఈ వలలోకి మీరు చిక్కుకోకండి. రెగ్యులర్ పే ఆప్షన్నే ఎంచుకోండి. మీరు కూడా ఏదో ఒక పాలసీని ఫైనలైజ్ చేసే ముందు పాలసీ బజార్లో కంపేర్ చేయొచ్చు. మీరు ఈ ప్లాట్ఫామ్లో 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్తో లిస్ట్ అయి ఉన్నారు. మీరు వాళ్ళ ప్రోడక్ట్ని సైడ్ బై సైడ్ కంపేర్ చేయొచ్చు, టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవచ్చు, ఎలాంటి రేడర్స్ యాడ్ చేస్తే ఎంత డబ్బు అవుతుంది, దేనికి ఎంత ఫెసిలిటీస్ దొరుకుతుంది, వీటన్నిటినీ కంపేర్ చేసి మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయొచ్చు. సో కంపేర్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ని సరిగ్గా మీరు వాడుకోవాలి. నెక్స్ట్ స్టెప్ అండి, ఏ కంపెనీ యొక్క పాలసీని నేను ఎంచుకోవాలి? ఎన్నో కంపెనీలు ఉన్నాయి, వేల కంపెనీలు ఉన్నాయి. ఎలాంటి కంపెనీ బెస్ట్ సూటబుల్, నాకు ప్రాబ్లం అవ్వకుండా నా ఫ్యామిలీకి నేను లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ సపోర్టివ్గా ఉండేటట్టు చూసుకుంటుంది. అది మనం కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకుని డిసైడ్ చేయాలండి. మొదటిది క్లెయిమ్ సెటిల్మెంట్ ఫ్యాక్టర్. అది మనం కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకుని డిసైడ్ చేయాలి. ఎంతోమంది చీప్గా ఏ ప్రోడక్ట్ దొరుకుతుందో, 2 crore కవరేజ్ కావాలి, ఒక కంపెనీ అంటుంది 1,500 అని, ఇంకో కంపెనీ 2,000 అంటుంది. ఈ రెండిట్లో ఏది బెటరు? 1,500కి 2 crores ఇస్తే ఎందుకు వద్దనుకుంటాము? అది రాంగ్ అండి, అలా కాదు. ఎందుకంటే మొదటిది మీరు చూడాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, CSR అని. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఐడియలీ 95% కన్నా ఎక్కువ ఉండాలి. అందులోనూ 97%, 98% ఇలా ఉన్నట్లయితే అలాంటి పాలసీని మీరు ఎంచుకోండి, అలాంటి కంపెనీ యొక్క పాలసీని మీరు ఎంచుకోండి. ఎందుకంటే 100 క్లెయిమ్ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు 98, 97 క్లెయిములకు వాళ్ళు అప్రూవ్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీకి ఆ క్లెయిమ్ అమౌంట్ దొరికింది. ఏదేదో రీజన్స్ చెప్పి క్లెయిమ్ని క్యాన్సిల్ చేయలేదు అని అర్థం. CSR అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అది మీరు చూసుకోవాలి.
ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. రెండవది కంపెనీ యొక్క ట్రాక్ రికార్డ్ అండి. ఇన్సూరెన్స్ ఫీల్డ్లో మీరు ఏదైతే కంపెనీ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని చూస్ చేసుకుంటున్నారో అట్లీస్ట్ ఒక 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి ఒక్క కంపెనీనే మీరు ఎంచుకోవాలి, లేకపోతే ప్రాబ్లమ్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు 100% CSR అని చూపించవచ్చు, క్లెయిమ్ చేయవచ్చు, కానీ వాళ్ళు హ్యాండిల్ చేసింది చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే వచ్చారు, ఒక 20-30 క్లెయిమ్ సెటిల్ చేసేసారు. 100% CSR నేను ఇది తీసుకుంటా, అలా వద్దు. ట్రస్టబుల్ నేమ్స్ని మీరు ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ అండి. HDFC లైఫ్, ICICI ప్రుడెన్షియల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల ప్రోడక్ట్ని మీరు ఎంచుకుంటే బెటర్. మూడోది సాల్వెన్సీ రేషియో. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ అండి. ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేసారు, కవరేజ్ ఉంది, క్లెయిములు వచ్చేసింది, ఒకేసారికి 1000 క్లెయిములు వచ్చేసింది. ఆ కంపెనీ ఇవ్వగలదా? అంత అమౌంట్ ఆ కంపెనీ దగ్గర ఉంటుందా? ఇది ఆ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియోని చూపిస్తుంది. ఆ సాల్వెన్సీ రేషియోని మనం చూసుకోవాలి. మంచి సాల్వెన్సీ రేషియో అంటే ఎన్ని క్లెయిమ్స్లు వచ్చినా కూడా వాళ్ళు అమౌంట్ని పే చేస్తారు అని అర్థం. నెక్స్ట్ పార్టు, ఎలాంటి రైడర్స్ని మనం ఎంచుకోవాలి, ఎలాంటి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ మనం తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేశాను, యాక్సిడెంట్ అయ్యింది, నేనిక జాబ్కి వెళ్ళలేను, బెడ్ రిడ్ అయిపోయాను, కంప్లీట్ బెడ్ రిడ్, శాలరీ ఇన్కమ్ లేదు, ఎలాంటి ఇన్కమ్ కూడా లేదు. అలాంటప్పుడు ఏంటి? అందుకే యాక్సిడెంటల్ డిసెబిలిటీ బెనిఫిట్ ఇలాంటి ఒక రైడర్ ఉంది, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ ఇలాంటి ఒక రైడర్ ఉంది. ఈ రైడర్లను బ్లైండ్గా ఏది పడితే అది మీరు తీసుకోకూడదు. ఎలా ఎంచుకోవాలి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఖచ్చితంగా ఇది ఉండాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వేవర్ ఆఫ్ ద ప్రీమియం అనే ఒక రైడర్. ఇక్కడ ఇన్సూరెన్స్ యొక్క పాలసీ డీటెయిల్స్ని చూస్తున్నారు. స్క్రాల్ డౌన్ చేసినట్లయితే చూడండి, వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ అని ఉంది. ప్రాణాంతకరమైన ఒక జబ్బు వచ్చేసింది, లేకపోతే ఏదో డిసెబిలిటీ అయిపోయింది, యాక్సిడెంట్ అయ్యింది, కాలు పోయింది, చెయ్యి పోయింది, ఇప్పుడు మీరు పనికి వెళ్ళలేరు, ఇంటిలోనే ఉండాల్సి వచ్చింది, బెడ్ రిడ్. అలాంటప్పుడు ఈ వేవర్ ఆఫ్ ద ప్రీమియం అనే రైడర్ ఏం చేస్తుందంటే, యాడ్ చేశారనుకోండి, మీరు ఎంత కట్టాలి? 101 రూపీస్ ఎక్స్ట్రా ఎవ్రీ మంత్ మీరు కట్టాలి. 1718 ఉండేది కదా ప్రీమియం ఇంతకుముందు, ఇప్పుడు చూడండి 1819 అని చూపిస్తుంది. ఇదేం చేస్తుందంటే, అలాంటి డిసెబిలిటీ అయ్యిందనుకోండి, మీరు ఒక్క ప్రీమియం కూడా కట్టాల్సిన అవసరం లేదు, కంపెనీ చూసుకుంటుంది. బీమా సంస్థ మీ తరపున ఆ ప్రీమియంని పే చేసుకుంటుంది. మీకు ఆ కవరేజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇన్సూరెన్స్ పీరియడ్ లోపు ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, అంటే 10 ఇయర్స్ మీరు కట్టారు, డిసెబిలిటీ అయింది యాక్సిడెంట్ ద్వారా, అప్పుడు ఈ వేవర్ ఆఫ్ ద ప్రీమియం ఉంది కాబట్టి మిగిలిన 17 ఇయర్స్ కవరేజ్ ఏదైతే ఉంటుందో దానికి మీరు ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. 10 ఇయర్స్లో యాక్సిడెంట్ అయింది, ఒక 5 ఇయర్స్ తర్వాత మీరు చనిపోయారు అనుకోండి, అలాంటప్పుడు మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది దొరుకుతుంది. ఇది వేవర్ ఆఫ్ ద ప్రీమియం అండి. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు తీసుకుంటే బెటర్. నెక్స్ట్ రెండోది, క్రిటికల్ ఇల్నెస్ కవర్ అని ఒకటి ఉంటుంది. ఇది ప్రాణాంతకరమైన ఏదైనా జబ్బు వచ్చినప్పుడు కవరేజ్ ఎక్స్ట్రాగా మీకు దొరుకుతుంది. 2 కోట్ల కవరేజ్ ఉంది, అది పక్కన పెట్టేసి, ఇదేదో ఒక డిసీజ్ వచ్చింది, ఏదో బర్న్ ఇన్సిడెంట్ అండి, మీ శరీరం ఒక ఫైర్ యాక్సిడెంట్లో కొన్ని బర్న్స్ అయిపోయింది, దానికి ట్రీట్మెంట్ కావాలి, హెడ్ ఇంజురీ అయ్యింది, పార్కిన్సన్స్ డిసీజ్, విజన్ పోయింది, స్పీచ్ రావట్లేదు, ఇలాంటప్పుడు ఏదో ఒక స్పెసిఫిక్ కండిషన్ ఉన్నప్పుడు దానికి ఎక్స్ట్రా కవరేజ్ మీకు దొరుకుతుంది. దీంట్లో 2 ఆప్షన్లు ఉన్నాయండి. గెట్ 5 lakh కవర్ అగెయిన్స్ట్ 42 క్రిటికల్ ఇల్నెసెస్ ఫర్ 27 ఇయర్స్, ఇది 165 రూపీస్ మాత్రమే. ఇంకొకటి ఉంది, యాక్సిలరేటెడ్ క్రిటికల్ ఇల్నెస్ ఫర్ 421 రూపీస్ ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా మీరు కట్టాలి. చూడండి, 5 lakh క్రిటికల్ ఇల్నెస్, ఇది అడిషనల్ అనే ఒక ఆప్షన్. దీన్ని ఎంచుకుంటే 1718 రూపీస్ కాకుండా 1883 రూపీస్ మీరు కట్టాలి. అది కాకుండా మీరు యాక్సిలరేటెడ్ తీసుకున్నట్లయితే 2139 రూపీస్ ప్రతి నెల మీరు ఎక్స్ట్రాగా కట్టాలి. ఇలాంటప్పుడు మీరు ఎప్పుడూ కూడా యాక్సిలరేటెడ్ ఎంచుకోకండి, అడిషనల్ మాత్రమే ఎంచుకోండి. ఎందుకు యాక్సిలరేటెడ్ వద్దు? యాక్సిలరేటెడ్ అంటే మీకు ఆల్రెడీ కవరేజ్ ఉంది కదా, ఆ అమౌంట్లోనే తీసి మీకు ఇస్తారు. సో యాక్సిలరేటెడ్ ఏదో ప్రాబ్లం అయింది, మీకు కవరేజ్ ఇచ్చారు, ఒక 5 lakhs అనుకోండి, నెక్స్ట్ మీకు ఏదైనా ప్రాబ్లం అయ్యి మీరు చనిపోతే 1,95 lakhs మాత్రమే మీ ఫ్యామిలీకి దొరుకుతుంది. అలా అవ్వకూడదు అన్నట్లయితే అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఎంచుకోవాలి. అంటే 5 lakh ఎక్స్ట్రా కవరేజ్ మీకు దొరుకుతుంది. ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఆ 5 lakhతో
కవరేజ్ దొరుకుతుంది. మిగిలిన 2 crore రూపీస్ బల్క్ అమౌంట్ మీ ఫ్యామిలీకి దొరుకుతుంది. అందుకే యాక్సిలరేటెడ్ వద్దు, అడిషనల్ బెనిఫిట్ ఉండే క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ని మాత్రమే ఎంచుకోండి. ఈ కేటగిరీలోనే ఇంకో రైడర్ ఉందండి, అది అడిషనల్ 50 lakh పేఅవుట్ ఫార్ యాక్సిడెంటల్ డిసెబిలిటీ అండ్ డెత్. యాక్సిడెంట్ అయింది, మీరు చనిపోయారు అనుకోండి, అలాంటప్పుడు కూడా మీకు ఆల్రెడీ ఉండే 2 కోట్ల కవరేజ్ కన్నా 50 lakhs ఎక్కువ దొరుకుతుంది. అలానే యాక్సిడెంటల్ డిసెబిలిటీ అయింది, యాక్సిడెంట్ అయ్యింది, కాళ్ళు చేతులు పోయాయి, పనికి వెళ్ళలేరు, బెడ్ రెడ్గా మీరు ఇంట్లోనే ఉంటారు, అలాంటప్పుడు కూడా ఎక్స్ట్రా 50 lakh కవరేజ్ మీకు దొరుకుతుంది. ఇక్కడ ఉంది 629 రూపీస్ ప్రతి నెల మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. దాన్ని మీరు ఎంచుకున్నట్లయితే యాక్సిడెంటల్ డిసెబిలిటీ 50 lakh ఎక్స్ట్రా దొరుకుతుంది. అలాంటప్పుడు మీ ప్రీమియం కూడా ఎక్స్ట్రా అయింది. 1718 ఉండేది 2347 అయింది. ఇది కూడా మీరు చూసుకోవాలి. ఇది ఎవరు ఎంచుకోవాలి? హై రిస్క్ ప్రొఫెషనల్స్ అండి, ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తారు, ట్రావెల్ చేయడమే పని, ఫీల్డ్ వర్క్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ రైడర్ని మీరు ఎంచుకోవాలి. లాంగ్ డిస్టెన్స్ మీరు ఎప్పుడూ ట్రావెల్ చేస్తూ ఉంటారు, అలాంటప్పుడు కూడా. లేకపోతే ఈ రైడర్ అవసరం కాదు. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అండి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాము. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్న పీరియడ్లో నాకేమీ అవ్వలేదు, దాని తర్వాత నేను ఎంత అమౌంట్ కొట్టానో ఆ అమౌంట్ మొత్తం నాకు తిరిగి చెల్లిస్తారు. ఈ వలలోకి అస్సలు చిక్కుకోకండి. ఎందుకంటే మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసి చూపించాము. 27 yearsకి ఎక్స్ట్రా ప్రీమియం కట్టారు కాబట్టి మీకు ఒక 13 lakh రూపీస్ తిరిగి వస్తుంది. అదే ఎక్స్ట్రా అమౌంట్ 1900 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 42 లక్షల రూపాయల కార్పస్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అందుకే ఈ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ట్రాప్ని అవాయిడ్ చేయండి. ఇంకొక ఆప్షనల్ ఒక రైడర్ ఉంది, అది యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. చూడండి ఇక్కడ ఉంది, అడిషనల్ 1 crore పేఅవుట్ ఆన్ యాక్సిడెంటల్ డెత్. 1718 కడతారు, 2 crore రూపీస్ మీకు దొరుకుతుంది. ఈ అడిషనల్ రైడర్ మీరు ఎంచుకున్నట్లయితే 618 రూపీస్ ఎక్స్ట్రా మీరు కట్టాలి. అలాంటప్పుడు 2 crore రూపీస్ కవరేజ్ ఆల్రెడీ ఉంది 1718, ఇప్పుడు 618 రూపీస్ ఎక్స్ట్రా కట్టడానికి రెడీగా ఉన్నారు. టోటల్ 2336 అయిపోయింది. మీరు గనక యాక్సిడెంట్ అయ్యి చనిపోయినట్లయితే అలాంటప్పుడు మీ ఫ్యామిలీకి 3 కోట్ల రూపాయల కవరేజ్ దొరుకుతుంది. ఈ రైడర్ మీకు కవరేజ్ చాలా తక్కువ ఉన్నట్లయితే అలాంటప్పుడు మాత్రమే ఎంచుకోండి. నేను తీసుకున్నదే 50 lakh కవరేజ్, 30 lakh కవరేజ్. అలాంటప్పుడు ఈ యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ గురించి మీరు ఎక్స్ట్రా రైడర్ని ఎంచుకోవాలి, లేకపోతే వద్దు. మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసింది 20 రెట్లు మీ యాన్యువల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అంత అమౌంట్కి కవరేజ్ తీసుకోవాలని. అలాంటప్పుడు పెద్ద కవరేజ్ ఆల్రెడీ ఉంది, ఎందుకు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్? అలాంటప్పుడు వద్దు. కవరేజ్ తక్కువ ఉంటే దీన్ని ఎంచుకోండి. నెక్స్ట్ ఇంకొక రైడర్ ఉందండి, అది హాస్పిటల్ క్యాష్ ఆర్ సర్జికల్ రైడర్స్. ఇలాంటివి మీరు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సర్జికల్ రైడర్ అండి, చూడండి మీరు 24 hours ఇండియాలో అడ్మిట్ అయ్యారు, సర్జరీ తీసుకున్నారు, సర్జరీ చేపించుకున్నారు. అలాంటప్పుడు మీకు 10 lakh రూపీస్ కవరేజ్ దొరుకుతుంది. దానికి మీరు ప్రతి నెల 413 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. అలాంటి కవరేజ్ వద్దు. ఎందుకంటే ఈ హెల్త్ మరియు సర్జరీ గురించి మీరు సెపరేట్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్. దాన్ని టర్మ్ ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ చేయకండి. అలానే ఈ హాస్పిటల్ కేర్ గురించి కూడా, ఇది కూడా 489 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ఎక్స్ట్రా పే చేయాలి. 10 లక్షల రూపాయల వరకు మీరు ఈ సర్వీస్ని పొందినట్లయితే 10 లక్షల రూపాయల వరకు కవరేజ్ ఉంటుంది. సో హెల్త్ సర్జరీ దీనికి సెపరేట్ పాలసీ, మెడికల్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలి. సో సమ్మరీ ఏంటంటే, వేవర్ ఆఫ్ ద ప్రీమియం ప్రయారిటీ కావాలి, క్రిటికల్ ఇల్నెస్ అడిషనల్ కావాలంటే తీసుకోండి, బ్రెడ్ విన్నర్స్కి మాత్రమే. నేను ఒక్కడనే ఎర్న్ చేస్తున్నాను అలాంటి వాళ్ళకి కావాలి. మూడోది యాక్సిడెంటల్ డిసెబిలిటీ, హై రిస్క్ ప్రొఫైల్ ఉంటే అలాంటప్పుడు చూసుకోండి. ఇవి 3 ప్రయారిటీ. ఇంకొకటి రిటర్న్ ఆఫ్ ప్రీమియం అవాయిడ్ చేయండి, హాస్పిటల్ క్యాష్ సర్జరీ అది కూడా అవాయిడ్ చేయండి. ఒక్కసారి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాక మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా పిన్ టు పిన్ డీటెయిల్స్ మీరు చెప్పాలి. ఇదిగోనండి, ఇది పాలసీ నేను తీసుకున్నాను, ఇంత నేను కడుతున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను కడుతాను, ఇంత కవరేజ్ ఉంటుంది, నాకు ఇలాంటి జబ్బు వచ్చినట్లయితే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్కి ఏదో ప్రాబ్లం అయింది, చెప్పే సిచ్యువేషన్లో నేను లేను, అలాంటప్పుడు వాళ్ళకి తెలిసి ఉండాలి. అప్పుడు ఆ పాలసీ అన్నది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి వస్తుంది. లేకపోతే మీ అసెట్ అంతా అమ్మి మిమ్మల్ని కాపాడుకోవడానికి ఫ్యామిలీ ట్రై చేస్తుంది. వాళ్ళకి తెలీదు ఇలాంటి ఒక పాలసీ ఉందని. అందుకే మీరు సీక్రెట్గా ఉంచకండి. పాలసీ డాక్యుమెంటు, ఇన్సూరర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, అలానే క్లెయిమ్ ప్రాసెస్. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ మేనేజర్ అని ఒక నంబర్ ఉంటుంది, మీకు ఏది కావాలన్నా ఆ కంపెనీ యొక్క వ్యక్తి నంబర్ ఉంటుంది, ఆ నంబర్కి కాల్ చేసి మీరు సహాయం తీసుకోవచ్చు. ఆ నంబర్ కూడా పాలసీ డాక్యుమెంట్తో పాటు ఉండాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు ఏదైనా ప్రాబ్లం అయ్యి ఆ అమౌంట్ ఫ్యామిలీకి దొరికితే అది ఎలా హెల్ప్ అవుతుంది? కొన్ని ఆప్షన్లు ఉంటుంది, అంటే
నెలకి ఇన్ని లక్షలు అని ఇన్ని సంవత్సరాలు, ప్రతి నెల 1.5 లక్ష 10 సంవత్సరాలు ఇస్తుంది బీమా సంస్థ, మీకు ఓకేనా? అలాంటిది వద్దండి. ఒక్కసారికి 1 crore ఇచ్చేసి మిగిలిన అమౌంట్ని ప్రతి నెల ఒక 50,000 15 సంవత్సరాల వరకు ఇస్తాము, అలాంటిది ఒప్పుకోకండి. అలాంటి ఆప్షన్లు వద్దు. మీ ఫ్యామిలీకి 2 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ చేతికి దొరకాలి. ఎందుకు? ఆ 2 కోట్లను కనీసం ఎఫ్డి పెట్టినా కూడా ఎలాంటి రిస్క్ వద్దు, ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టినా 7% ఇంట్రెస్ట్ రేట్ అనుకున్నట్లయితే 14 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మీ ఫ్యామిలీ చేతికి వస్తుంది. 14 లక్షలు అంటే దాదాపు ప్రతి క్వార్టర్కి, అంటే ప్రతి 3 నెలలకు 3.5 లక్షలు, నెలకి 1 లక్ష కన్నా ఎక్కువ అమౌంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. దాంతోపాటు ఆ 2 కోట్ల రూపాయలు కూడా సేఫ్. ఒక 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టారనుకోండి, ప్రతి నెల 1 లక్ష రూపాయలు వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత కమిట్మెంట్స్ పూర్తయిపోయింది. ఇప్పుడు నాకు ఆ 2 కోట్లు కావాలి అనుకున్నట్లయితే సేఫ్గా మీ చేతికి దొరుకుతుంది, మీ ఫ్యామిలీ చేతికి. సో డైరెక్ట్గా పెద్ద అమౌంట్ మీ ఫ్యామిలీ చేతికి అందాలి, అలానే ప్లాన్ చేసుకోండి. వేరే వేరే ఆప్షన్లు వద్దు. అందుకేనండి, బాగా టైం తీసుకోండి, ప్రాపర్గా రీసెర్చ్ చేయండి. ఇప్పుడు ఇంత విన్నారు కదా, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఎంచుకుంటారా? వద్దండి. ఆ ఎక్స్ట్రా అమౌంట్ని ఎస్ఐపి చేయండి, లక్షల్లో మీకు ఆదా అవుతుంది, పెద్ద కార్పస్ బిల్డ్ అవుతుంది. అలానే వేరే ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి 200% మన టీము, నేను ప్రయత్నిస్తాం. మన ఉద్దేశం ఇంతే. మీరు మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ గురించి ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే సరైన పాలసీ మీ ఫ్యామిలీకి దొరకాలి, వాళ్లకు ఆ బెనిఫిట్ అందాలి. ఊరికే అందరూ తీసుకున్నారు, నేను కూడా తీసుకున్నాను, ఎవరో ఒకరు కమిషన్ పొందుతూ లాభం పొందుతూ ఉంటారు. మీ ఫ్యామిలీకి దక్కాల్సిన ప్రాపర్ కవరేజు దక్కదు. అలా అవ్వకూడదండి. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, సరైన ఇన్సూరెన్స్ని మీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ గురించి మీరు ఎంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.